ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ చూద్దాం. ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టంలో ప్రాసెస్ అన్నీ ఉంటాయి కదా. ఈ ఎవ్రీ ప్రాసెస్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఏ ప్రాసెస్నైనా మనము ఎలా రిప్రజెంట్ చేస్తామంటే యూజింగ్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్తోనే మనము ప్రాసెస్ అన్నిటిని రిప్రజెంట్ చేస్తాం. ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ప్రాసెస్ అన్ని. సో ఎవ్రీ ప్రాసెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాసెస్ కంట్రోల్. ప్రతి ప్రాసెస్కి దాని సొంత పీసీబీ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు పీసీబీ అంటే ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. సో నేను పీసీబీ అని పెడుతున్నా ఇక్కడ. సో పీసీబీ స్పెసిఫైజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అసలు ప్రతి ఇండివిజువల్ ఒక్కొక్క ప్రాసెస్కి దానికంటూ ఒక పీసీబీ ఉంటుంది, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అని. ఇప్పుడు ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఏం చేస్తుందంటే దీనిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందిగా. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఇలా ఉంటుంది. ఇవన్నీ దాని లోపల ఉన్న కాంపోనెంట్స్ 1 by 1 చూద్దాం. ఫస్ట్ ప్రాసెస్ స్టేట్ ఉంటుంది. ప్రాసెస్ స్టేట్ అంటే ఇట్ మే బి న్యూ, రెడీ, రన్నింగ్, వెయిటింగ్ స్టేట్ అండ్ అలర్ట్. ఇవన్నీ ప్రాసెస్ స్టేట్స్ అనమాట. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఇక్కడ ప్రాసెస్ స్టేట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఎగ్జాంపుల్, న్యూ అంటే ఒక ప్రాసెస్ క్రియేట్ అయ్యింది. అలా రెడీ అంటే ప్రాసెస్ ఇస్ రెడీ ఫర్ ఇస్ ఎగ్జిక్యూషన్, రెడీ క్యూలో వెయిట్ చేస్తుందని. రన్నింగ్ అంటే సిపియు దాని ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. వెయిటింగ్ అంటే దాని ఏదో ఐఓ ఆపరేషన్స్ కోసం వెయిట్ చేస్తుంది. అండ్ అలర్ట్ అంటే ప్రాసెస్ అనేది టర్మినేటెడ్. సో దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ ఇన్ ప్రాసెస్ స్టేట్ అనే ఈ సెగ్మెంట్లో స్టోర్ అయి ఉంటుంది. ఎలా? ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో. నెక్స్ట్ వచ్చి ప్రాసెస్ నెంబర్ అనే ఐడి. ప్రాసెస్ నెంబర్ అంటే ఏమంటే ఐడి. ప్రతి ప్రాసెస్కి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు P1 అనే ఒక ప్రాసెస్కి దీనికంటూ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్, P2కి వేరే ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ప్రతి దానికి సపరేట్ ఇండివిజువల్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటారు. దాన్నే ప్రాసెస్ ఐడి ఆర్ ప్రాసెస్ నెంబర్ అంటారు. తర్వాత ప్రోగ్రామ్ కౌంటర్. ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుందంటే ఈ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు I1, I2, I3, I4, I5 ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, రైట్? ఇప్పుడు అవన్నీ ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడు I3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ అది ఇంటరప్ట్తోని ఎగ్జిక్యూషన్ అనేది ఆపింది. అప్పుడు ఈ నెక్స్ట్ ఏమి ఎగ్జిక్యూట్ చేయాలని సిపియు అడిగితే ఇప్పుడు ప్రోగ్రామ్ కౌంటర్ దగ్గర ఏముంటుంది? అడ్రస్ ఆఫ్ I4 ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ఉంటుంది. కాబట్టి ఆ సిపికి స్పాట్లు ఇచ్చేస్తుంది. సిపియు I3 ఇంటరప్ట్ క్రియేట్ అయినా, ఇంటరప్ట్ వెయిట్ ఎగ్జిక్యూషన్ ఆపేసిన ప్రోగ్రామ్ కౌంటర్ దగ్గర అడ్రస్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ఉంది కాబట్టి అక్కడ డిలే కాదు. ఆల్రెడీ ప్రోగ్రామ్ కౌంటర్ దగ్గర నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ఉంది కాబట్టి అది తీసేసుకొని సిపియు I4 అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలా అన్నమాట. అర్థమైనగా ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుంది? నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. తర్వాత సిపియు రిజిస్టర్స్ ఉంటాయి. సిపియు రిజిస్టర్స్ ఏం చేస్తాయంటే ఇవి డేటాని స్టోర్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా అర్థమెటిక్ ఆపరేషన్ చేసిన సంథింగ్ అర్థమెటిక్ అయినా ఏ ఆపరేషన్ చేసినా ఇప్పుడు A+B ఆర్ A-B అనేది చేసిండు. ఇప్పుడు A-B అని డైరెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయదు. ఏం చేస్తుందంటే ఫస్ట్ A అనేది ఒక రిజిస్టర్లో స్టోర్ చేస్తుంది, B అనేది ఇంకొక రిజిస్టర్లో స్టోర్ చేస్తుంది. అప్పుడు ఈ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో ఈ సిపియు రిజిస్టర్స్ ఏం చేస్తాయంటే ఇట్లా డేటా ఇన్ఫర్మేషన్ అంటే స్టోర్ చేస్తుంది. ఫస్ట్ ఏ ఆపరేషన్ చేయాలన్నా ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ని రిజిస్టర్లో స్టోర్ చేసుకొని తర్వాత దానిపైన ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ సిపియు షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్. ఇది ఏం చేస్తుంది అంటే షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ ద షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాసెస్. ఇప్పుడు 2 types ఆఫ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసినాం, లైక్ రౌండ్ రాబిన్ అండ్ ప్రయారిటీ. ప్రయారిటీలో ఏం చేసి ప్రయారిటీ షెడ్యూలింగ్ ఆల్గరిథంలో ఏమవుతుందంటే హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఆ ప్రయారిటీ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరు స్టోర్ చేసుకుంటారంటే సిపియు షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్లో స్టోర్ అవుతుంది. అలానే రౌండ్ రాబిన్లో టైం క్వాంటమ్ ఉంటుంది. టైం క్వాంటమ్ ఇన్ రౌండ్ రాబిన్ ఏది తక్కువ టైం ఉంటుంది. ఫస్ట్ సిపియుకి ఒక సర్టెన్ టైం అలొకేట్ చేస్తాం మనము. ఆ టైం లోపల ఏ టైం దగ్గర ఇప్పుడు 5 milliseconds అలొకేట్ చేస్తాం. ఇంకో P1 ప్రాసెస్ 5 milliseconds ఉంది, P2 ప్రాసెస్ 10 milliseconds ఉంది. సో P1ని ఫస్ట్ సిపియు ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇదంతా ఒక టైం క్వాంటమ్ కాదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా సిపియు షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్లో స్టోర్ అవుతుంది. ఇట్లా షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ కావాల్సిన షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్ అంటే సిపియు షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్లో స్టోర్ అయి ఉంటుంది. తర్వాత మెమరీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే ఒక మెమరీ మనం ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడానికి ఈ మెమరీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్ ఉంటుంది, లైక్ బేస్ రిజిస్టర్, లిమిట్ రిజిస్టర్, పేజ్ టేబుల్, సెగ్మెంట్ టేబుల్. బేస్ రిజిస్టర్ ఏం చేస్తుందంటే స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ద స్టార్టింగ్
స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ద రిజిస్టర్ అనేది స్టోర్ అయ్యేది బేస్ రిజిస్టర్లో. తర్వాత లిమిట్ రిజిస్టర్లో లెంత్ ఆఫ్ ద రిజిస్టర్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. తర్వాత పేజ్ టేబుల్లో పేజింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, థర్డ్ వస్తుంది. ఆ పేజింగ్ని ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ పేజింగ్ ఇట్ ఆల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ ఇన్ పేజ్ టేబుల్. ఓకే, సెగ్మెంట్ టేబుల్ కూడా సెగ్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే సెగ్మెంట్ టేబుల్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ సిపియు ఎంత ఎగ్జిక్యూషన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇంకా ఎంత టైం. ఇప్పుడు సపోజ్ సిపిఎస్ ఒక 20 milliseconds తీసుకుంది, అలా 5 millisecondsలో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 50 milliseconds అనేది రిమైనింగ్ ఉంది. సో ఇట్లా ఆ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సిపియు ఎగ్జిక్యూషన్ అబౌట్ అదంతా it stores the information about the CPU related information అంతా స్టోర్స్ బై ద అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్. ఇప్పుడు ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ కావాలంటే సర్వర్ ఫైల్స్ మనం ఓపెన్ చేయాలి, అప్పుడు దానికి రిలేటెడ్ ఫైల్స్ని రీడ్ చేసి మన ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాం ఎగ్జిక్యూషన్. సో ఆ లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటాయో అదంటే ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి సర్వర్ ఫైల్స్ని ఓపెన్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ బై ద లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్ ఇక్కడ స్టోర్ అవుతాయి. తర్వాత లిస్ట్ ఆఫ్ IO డివైసెస్. ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రాసెస్ కంప్లీట్ కావడానికి కొన్ని IO ఆపరేషన్స్ తీసుకుంటుంది, ఇంకా ఏవే ఆపరేషన్ IO డివైసెస్ యూజ్ చేస్తుంది, అలొకేట్ చేసినాం ఒక ప్రాసెస్కి ఎన్ని IO డివైసెస్ అలొకేట్ చేసినాం, దట్ ఆల్ రిలేటెడ్ టు IO డివైసెస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ బై ద లిస్ట్ ఆఫ్ IO డివైసెస్ ఇలా. ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్.